శ్రీశక్తి దిశ హిస్టారిక్ లాంచ్ 15 ఆగస్టు 2025 అంటే స్వాతంత్ర దినం. నా ఉద్దేశం మహిళలకు ఎంత చేసినా తక్కువ అవుతుంది కాబట్టి ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో మహిళల్ని అన్ని రంగాలలో పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికి శ్రీశక్తి ఆగస్టు 15న ప్రారంభించాం. ఆ రోజు దిశ 3 పార్టీలు కూడా కలిసి వచ్చాం. ముగ్గురం కూడా, నేను, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు, ముగ్గురం కలిసి లాంచ్ చేశాం. అదే మరిగా దిశ అందరు ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ అంతా కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా చేశారు దిశ. అదే దిశ ఇక్కడ మీరు చూసినప్పుడు నెక్స్ట్ అన్ని బస్సుల్లో అంటే 74% ఆర్టీసీ బస్సుల్లో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఫ్రీ బస్ని శ్రీశక్తిని ప్రారంభించాం. అదే మరిగా దిశ రాష్ట్రంలో ఎక్కడైనా సరే విత్ ఇన్ ది స్టేట్ తిరిగే ఏర్పాటు చేశాం. ఈరోజు శ్రీకాకుళం నుంచి మంత్రాలయం వరకు వెళ్ళొచ్చు, అలాంటి ఏర్పాటు చేశాం దిశ. కాబట్టి ఎక్కడా నిబంధనలు లేవు, అందరూ కూడా ఫ్రీగా తిరిగే అవకాశాన్ని కల్పించాం. 8,86,00,000 మంది ఉమెన్, గర్ల్స్, ట్రాన్స్జెండర్స్ ఈ ఫెసిలిటీని ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పటి వరకు. అయితే దిశ ఉమెన్ షేర్ బస్ ట్రావెల్ 40 నుంచి 62%కి పెరిగింది. ఇంకొక పక్కన ఉమెన్ ప్రయాణం డబుల్ అయ్యే పరిస్థితి వచ్చింది. మొత్తం మీరు చూస్తే 9.47 లక్షల నుంచి పర్ డే 21,11,11,000 పెరిగింది. ఇంకొక పక్క ఎవ్రీ మంత్ 6,33,00,000 మంది, సంవత్సరానికి 76 కోట్ల మహిళలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. శ్రీశక్తి వల్ల ఆర్టీసీ ఆక్యుపెన్సీ కూడా పెరిగింది. 69 నుంచి 90% అంటే 21% పెరిగింది. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ దిశ. అంతకుముందు పెట్రోల్ అదే, డీజిల్ అదే, కానీ బస్సు మాత్రం 69% తీసుకుపోయేటివి. ఇప్పుడు దానికి 90% ఆక్యుపెన్సీ పెరిగింది. అదే మరి ఇంకొక పక్కన దిశ మీరు ఒకసారి చూస్తే సోషల్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్, ఎడ్యుకేషన్, చదువుకోవాలంటే ఫ్రీగా 15,000 రూపాయలు ఇస్తున్నాం, బట్టలు అవన్నీ ఇస్తున్నాం. అదే సమయంలో మళ్ళీ ఆడబిడ్డలు చదువుకోవడానికి ఫ్రీగా బస్సులో పోయి వచ్చే సౌకర్యం కూడా వస్తుంది. హాస్పిటల్కి పోవాలన్నా, ఎక్కడన్నా పని చేస్తూ ఇంటికి రావాలన్నా, సోషల్ పర్పస్ ఇప్పుడే వారు చెప్పారు. ఎవరైనా తల్లి దగ్గరికి పోవాలన్నా, తల్లి కూతురు దగ్గరికి రావాలన్నా, ఆ సంబంధాలు పెంచుకోవాలన్నా, కొంత టైం ఉండాలన్నా ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక సోషల్ రిలేషన్స్ పెరిగే పరిస్థితి వచ్చాయి. అనుబంధాన్ని పెంచుకునే పరిస్థితికి వచ్చారు దిశ. దీనివల్ల దిశ సోషల్ కాన్ఫిడెన్స్ పెరిగింది. మహిళల్లో ఒక డిగ్నిటీ పెంచే పరిస్థితి తీసుకొచ్చాం దిశ. ఈ కార్యక్రమానికి నెలకు 247 కోట్లు అవుతుంది. 2,963 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది జీరో ఫేర్ టికెట్ వల్ల. అయినా పర్వాలేదు, అన్నింటికంటే ఎక్కువ తృప్తి ఇచ్చిన ఏకైక కార్యక్రమం శ్రీశక్తి అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీంట్లో దిశ ఇప్పటి వరకు దీనివల్ల డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ స్టాఫ్ వండర్ఫుల్ వర్క్ చేశారు. రియల్గానే వాళ్ళందరినీ ఈ శాసనసభ ద్వారా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది అసాధ్యం అనుకున్నారు, సుసాధ్యం చేశారు. ఇది జరుగుతుందా అన్నారు, బస్సులు ఎక్కడున్నాయన్నారు, కానీ చాలా ఓసారి అయితే ఎక్కువ మంది ఎక్కుతారు, ఏం చేస్తారని అడిగారు. కానీ ఆ దిశ చాలా వరకు కన్విన్స్ చేశారు, చాలా పాజిటివ్గా తీసుకుపోయారు. చాలా బాగా పనిచేశారు దిశ. అందుకనే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే శ్రీశక్తి proves again the government delivers what it promises with vision,
compassion and commitment. We are scripting a new chapter of empowerment in Andhra Pradesh for women. That is the dedication we have done, Adesha. నేనేదో ఇది మాటల్లో చెప్పడం కాదు. ఈరోజు దీని మీద మీరు ఒక్కసారి చూస్తే మేము ఒక సర్వేలు కూడా చేపిస్తున్నాం. ఒక సర్వే చేస్తే 10,000 సర్వే రెస్పాండెంట్స్ కూడా చేశాం. వేరియస్ సర్వేలు చేసినప్పుడు ఎందుకంటే నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎప్పుడు కూడా మేము చేసే ఏ కార్యక్రమం అయినా దాన్ని డేటా, ఎవిడెన్స్, గ్రౌండ్ రియాలిటీస్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మోడిఫికేషన్ ఇవన్నీ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇక్కడ మీరు చూసే దిశ 97% అవేర్నెస్ ఉంది. రాష్ట్రంలో స్త్రీ శక్తి అంటే తెలియని వాళ్ళు 3%. ఏ ప్రోగ్రామ్ కైనా 10-20% ఉంటారు. అలాంటిది 97% తెలిసిన ఏకైక కార్యక్రమం స్త్రీ శక్తి అని మరొక్కసారి నేను తెలియజేస్తున్నాను. యాక్సెసిబిలిటీ ఎట్టుందంటే 85% బాగుందన్న. ఇది కాస్తో కోస్తో ఉంటే అవి కూడా ఏమైనా గ్యాప్లను కూడా వర్కౌట్ చేస్తున్నాం. డెలివరీ మీద ఓన్లీ 10.8% మేము అనుకున్న సమయంలో పోలేకపోతున్నాం అంటున్నారు తప్ప ఇక్కడ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొంతమంది కావాలని ఓవర్ క్రౌడ్ అంటున్నారు, కానీ ఒక 8% మాత్రం ఓవర్ క్రౌడ్ ఉందన్నారు. ఇన్ ఫేజ్డ్ మేనర్ ఆ బస్సులు కూడా ఎన్హాన్స్ చేస్తాం. దీనివల్ల దిశ గ్రేటర్ మొబిలిటీ, ఖర్చు తగ్గింది, సోషల్ పార్టిసిపేషన్ పెరిగింది, నమ్మకం పెరిగింది. ఆ నమ్మకం ఈరోజు స్కూల్స్ పోవడానికి, వర్క్ ప్లేసెస్ పోవడానికి, షాపింగ్ పోవడానికి, హాస్పిటల్స్ పోవడానికి, టెంపుల్స్ పోవడానికి ఇవన్నిటికి మనకు వచ్చింది. సోషల్ చేంజ్ వచ్చింది. రాజేష్ మెన్ కూడా అక్నాలెడ్జ్ చేస్తున్నారు ఈరోజు ఇంటికి సేవింగ్స్ పెరిగాయని. అదే మరిగా మేము అంత మునుపు ఎప్పుడన్నా పోవాలంటే మేము కలిసి తీసుకుపోవాల్సి వచ్చేది మా సైకిల్లోను, స్కూటర్లను. ఇప్పుడు ఆ భారం తగ్గింది. ఇంకొక పక్కన జెండర్ ఎంపవర్మెంట్ అండ్ బిహేవియరల్ షిఫ్ట్ కి ఇది దోహదం చేసిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫైనల్ గా మీరు ఒకసారి అధ్యక్ష ఆలోచిస్తే ఇది ఆడబిడ్డల ఆర్థిక ఎదుగుదలకి దోహదం చేస్తుందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అది ఎట్ట జరుగుతుందో కూడా చేసి చూపిస్తామని కూడా మీకు తెలియజేసుకుంటున్నా.